హలో గైస్, వెల్కమ్ టు ఫ్లెక్స్ అండ్ ఫోకస్. నేను నా యూపీఎస్సీ ఎగ్జామ్ జర్నీని మీతో షేర్ చేస్తూ నేను ఈరోజు ఏం నేర్చుకున్నా అని చెప్పడానికి ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. ఈ రోజు నేను అరౌండ్ 6:40కి అయితే లేచాను. బికాజ్ నిన్న నైట్ హరిహర వీరమల్లు ప్రీమియర్కి వెళ్ళా. ఈ రోజు నా జిమ్ షెడ్యూల్లో రెస్ట్ డే. ఈరోజు ఫ్రెష్ అయ్యి మెడిటేషన్ చేసి బ్రేక్ఫాస్ట్ విత్ ఓట్స్ ప్రోటీన్ షేక్ అయితే తాగేసా. 9:30కి అయితే నా స్టడీ స్లాట్ అయితే స్టార్ట్ చేశా. ఈ రోజు సోషాలజీ ఆప్షన్లో డర్కెమ్ థింకర్ గురించి చదివి ఆన్సర్ రైటింగ్ చేసుకొని 1 PM బ్రేక్ తీసుకున్నాం. లంచ్ చేసి వాకింగ్ చేసి 2 PMకి అయితే నా ఎథిక్స్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అవి కూడా ఫినిష్ చేసుకొని రివిజన్ కూడా చేసి 5:30కి నా డిన్నర్ బ్రేక్ అయితే తీసుకున్నాం. డిన్నర్లో పల్సెస్ అండ్ పన్నీర్తో చేసిన సలాడ్ అయితే తీసుకొని వాకింగ్ చేసి ఫ్రెష్ అయ్యి స్కిన్ కేర్ కూడా చేసుకున్నాం. తర్వాత 30 minutes ఆప్షనల్, 30 minutes జనరల్ స్టడీస్, 30 minutes డోపమైన్ డీటాక్స్ అయితే చదివా. నిన్న వీడియోలో మనం ఒక ఎన్విరాన్మెంట్ అనేది ఎంత బిగ్ రోల్ అయితే ప్లే చేస్తుంది ఒక చేంజ్ చేయడానికి అనే దాని గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజు ఈ టేక్ బ్యాక్ యువర్ ఫోకస్ అనే చాప్టర్ లో సెకండ్ లెసన్ వచ్చి బీ కంపాషనేట్ టు యువర్ సెల్ఫ్. అంటే ఒక చేంజ్ చేసే ప్రాసెస్ లో మనం చాలా మిస్టేక్స్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫుల్ ఫోకస్డ్ గా 10 hours చదవాలనుకున్న మీరు ఒక 1 hour ఫోన్ చూస్తూ టైం వేస్ట్ చేసుకొని మిగతా 9 hours పైన ఫోకస్ చేయకోకుండా రోజంతా వేస్ట్ చేసుకోవడం. అసలు ఆ మిస్టేక్స్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ఇట్స్ ఓకే, నెక్స్ట్ డే అవి రిపీట్ చేయకోకుండా చూసుకోవాలి అనే యాటిట్యూడ్ తో ఉండాలి. ఇవాళకి ఇంతే. ఈ రోజు కూడా 10K స్టెప్స్ అయితే పూర్తి చేశా. రేపు కలుద్దాం. టాటా.